హే గైస్, నేనైతే మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే చిన్న తిరుపతి ద్వారకా తిరుమలకి అయితే చేరుకున్నాం. టైం వచ్చేసి 9కి స్టార్ట్ అయ్యాం. అక్కడ ఇప్పుడు 11 అవుతుంది. మధ్యలో రిహాన్స్ కొంచెం అల్లరి చేశాడు. అండ్ ఇక్కడ ప్లేసెస్ కొంచెం కొంచెం చూపిస్తాం. ఓం నమో వెంకటేశాయ నమః. సార్ ఎంట్రన్స్ ఏది? చిన్న తిరుపతి ఫస్ట్ టైం కాదేమో, చిన్నప్పుడు ఎప్పుడో వచ్చుంటాను. ఇప్పుడు మళ్ళీ వచ్చాను. యాక్చువల్లీ ద్వారపుడి అనుకున్నాం, కానీ నవ్య వాళ్ళ ఊరికి ఇక్కడికి ఒక 1 అవర్ జర్నీ. సో వచ్చేసాం ద్వారకా తిరుమల. చిన్న టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. తెలిసిందే కదా, పెద్ద పెద్ద టెంపుల్స్లో ఎక్కడ కూడా మొబైల్స్ ఎలా ఉండదు. కానీ కొంతవరకు నాకు ఛాన్స్ దొరికినంత వరకు వీడియో అయితే తీసాను. ఒకే ఒక్క దగ్గర మేము అంటే ఫ్రీ దర్శనం వెళ్ళాం. మిగతా అన్ని దగ్గర కూడా మంచిగా స్పెషల్ దర్శనంలోనే వెళ్ళాం. వాటి కోసం వెయిట్ చేస్తున్నాం టికెట్స్ కోసం. దూరం వెళ్ళి ఉండండి, ఇంకొక అబ్బాయి. దర్శనం చాలా బాగా జరిగింది. లోపలికి వెళ్ళాం. ఏమంటారు, గర్భగుడి లోపలికి వెళ్ళాం మేమైతే. స్పెషల్ 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 అంతరాలయం అంట. అంటే దాని లోపలికి అందరినీ పంపించరు. మేమైతే వేరే కాల్స్ వచ్చి లోపలికి వెళ్ళాం. చాలా హ్యాపీగా ఉంది. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. చిన్న తిరుపతి అనుకోకుండా వచ్చాం, అనుకోకుండా మంచిగా దర్శనం జరిగింది. సో హ్యాపీ. యాక్చువల్లీ మా లిస్ట్లో అయితే చిన్న తిరుపతి లేదు, మేము అనుకోలేదు. కానీ నవ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల వెంకటేశ్వర స్వామి మమ్మల్ని అలా పిలిచాడేమో, ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళాం. నెక్స్ట్ వచ్చేసి కుంకులమ్మ తల్లి అని చెప్పి ఈ టెంపుల్. ఖచ్చితంగా అక్కడ అయితే ఇక్కడ దర్శనం చేసుకోవాలని నా ఫ్రెండ్ చెప్పింది. ఇంకా తను అలా చెప్పేసరికి వెళ్ళాను. ద్వారపూడి వెళ్ళే దారిలో రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ వెళ్తుంది. ఆ కాయిన్ సూపర్. అరే ఇది ఎప్పుడైనా పై వరకు వాటర్ వచ్చిందా? ఇంకా చిన్న తిరుపతి అయిపోయింది. అండ్ కుంకులమ్మ తల్లి దగ్గరికి వెళ్ళొచ్చేసాం. ఆ తర్వాత అప్పటికి టైం 2 అయిపోతుంది, ఆకలేస్తుంది. ఇంక వెళ్ళేదారిలో రాజమండ్రి దగ్గర ఈ రెస్టారెంట్ ఇంకా చాలా బాగుంది చూడటానికి. వీడియో తీశాను. చూడటానికి తాజ్మహల్ లాగా ఉంది, కానీ తాజ్మహల్ కాదు. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. చూపిస్తున్నాను కదా వీడియో అటు ఇటు తిరుగుతూ. అండ్ ఫుడ్ కూడా ఓకే, గోదావరి ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. వీడియో అయితే కాల్ పెట్టు. హాయ్. నేనైతే రాజమండ్రిలో లంచ్ అయినాక స్టార్ట్ అయ్యాం. ఒక 1 అవర్ జర్నీలో ద్వారపుడి వేములవాడ సంథింగ్, వేములవాడ నాకు నేమ్ తెలియదు, కానీ ద్వారపుడి. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటాయి. ద్వారపుడి అంటే అయ్యప్ప స్వామి అంట. సో దానిలో మేము అనుకున్నాం ముందే ఇలా వెళ్ళాలి అని చెప్పి. కొంచెం దూరం అయినా సరే వచ్చాం. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది. లోపల ఏముంటాయో చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ
ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే శబరిమల వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు కదా మాల వేసుకొని, అక్కడికి వెళ్ళలేకుంటే ఇక్కడికి వస్తూ ఉంటారంట. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో సెకండ్ శబరిమల అంటే మనకి ద్వారపుడినే. సో ఎవరైనా ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా రండి. చాలా పెద్ద టెంపుల్ అండ్ చాలా బాగుంది. లోపలికి ఇంకా వెళ్ళాలి. చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ చూపించాను మొత్తం బయట. అండ్ లోపల కూడా చూపిస్తా వీలైతే. చెప్పా కదా ఫోన్ అయితే ఎలా ఉండదు, కానీ మేము దొంగతనంగా ఫోన్స్ తీసుకెళ్ళాం. అంటే ఫోన్స్ కాదు, ఒక ఫోన్ అయితే తీసుకెళ్ళాం వీడియోస్ కోసం అని చెప్పి. ఇంకా మా ఫ్రెండ్ తీస్తూనే అన్నారు కానీ వీడియో ఆపండి అని చెప్పి అరుస్తున్నారు. అప్పటికే చూస్తున్నారు కదా. ఇంకా రాజు నేను కలిపి విష్ణుమూర్తి దగ్గర దీపాలు వెలిగించాం. ఫస్ట్ టైం ఇంకా నేను ద్వారపుడి వెళ్ళటం. ఇంక ఇన్ని టెంపుల్స్ చాలా పెద్ద పెద్దవి, ప్రతి ఒక్క టెంపుల్ ప్రతి ఒక్క దేవుడు ఇంకా వాళ్ళ ఊరు కాకుండా ఇంకా నెక్స్ట్ చూడాలి అనుకుంటే అంట నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ద్వారపుడిలోనే అంట. అక్కడ రాసి ఉన్నాయి ప్రతి ఒక్కటి, పెద్ద విగ్రహాలు అయినా సరే ఏదైనా సరే చాలా బాగున్నాయి. టెంపుల్లో మొత్తం పాలరాయి. ఇది వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ శివుడి టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎప్పుడైనా ఎవరైనా రావాలి అనుకుంటే ద్వారపుడి మాత్రం తప్పకుండా రండి. అన్ని దేవుళ్ళని మనం విజిట్ చేయొచ్చు. ఫస్ట్ దేవుడి ఊరు కాకుండా నెక్స్ట్ అయితే ఇక్కడ ద్వారపుడిలోనే అన్ని చూసుకోవచ్చు అంట. సో అందరూ తప్పకుండా రండి. అని అవసరం లేక నాకు ఫోటో తీసుకుంటున్నా పడుతుంది బాబా అనియా సరటెళ్ళే శివలింగం శివ శివ ఇక్కడ వెనక్కి వెళ్ళి దండం పడుతుంది. ఇక్కడ వచ్చేసి కాళికామాత తీ వీడియో తీ అని చెప్పి అరుస్తున్నాను నేను. అంటే ఎప్పుడు మనం ఇలాంటి విగ్రహాలు చూసి ఉండం కదా. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం కాళికామాత ఎంత గంభీరంగా కనిపిస్తుందో ఇంకా అలా చూస్తూ ఉండిపోయా నేను. బాబోయ్ గూస్ బంప్స్. ఏ దేవుడు రెస్టారెంట్ అయినాక నేను చూపిస్తున్నవన్నీ మొత్తం ద్వారపుడిలోనే. అసలు పెద్ద పెద్ద ఇంకా భవనాలు, రాజులు ఉంటారు కదా, అప్పట్లో రాజులు ఉండే భవనాల్లా ఉన్నాయి అవన్నీ. అవి చూస్తేనే బాబు ఇలా ఎలా కట్టారా బాబు అనిపిస్తుంది. లోపలికి ఎంటర్ అయ్యాక 2.5 hours అసలు స్టిల్ తిరిగాము. కాళ్ళు నొప్పులు ఆ రోజు మాత్రం. చాలా తక్కువ క్లిప్స్ నేను చూపిస్తున్నా. చూడాలి అనుకుంటే మనకి 2 కళ్ళు సరిపోవు. మేమైతే చాలా కష్టపడ్డాం. చెప్పా కదా 2.5 hours స్టిల్ తిరిగాం. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, తిరగలేక ఆగిపోయాం. ఎన్ని టెంపుల్స్ అంటే ఇంకా ఎన్ని దేవుళ్ళు, లెక్కలేనన్ని దేవుళ్ళు ఉన్నాయి అక్కడ. కౌంట్ చేసుకోవాలి, నేనైతే కౌంట్ చేయలేదు. ద్వారపుడిలో అన్నిటికంటే నాకు నచ్చిన ప్లేస్ అయితే ఇంకా ఇదే. భూగర్భ జలం సంథింగ్ ఏదో భూగోళంలో లింగాలు వెలిసాయంట. చూసారు కదా, అది భూమి లోపలికి వే. ఇది టికెట్స్ తీసుకొని ఎంట్రీ పాస్ ఉంది. ఇంకా చూడగానే నాకు భయం వేసింది ఫస్ట్ వెళ్ళాలంటేనే.
మరి చిన్న 0.5 వచ్చేసి దగ్గరికి వచ్చింది అక్కడ పడుతుంది భూగర్భ జల లింగ దేవాలయం భూమిలో ఉన్న భూగర్భ జల జ్యోతిర్లింగ భూగర్భ జల బీచింగ్ భూమిలో ఈ లింగాలు ఇది క్రియేట్ చేసి కట్టారు. ఒక్కలు వస్తే భయం వేస్తుంది అయితే లాస్ట్లో చూసారు కదా అరిచాను. వీడియో తీసిన ఇంకొక అబ్బాయి ఇంకా నన్ను భయపెట్టడానికి కాలు పట్టుకున్నాడు. వెనక్కి ఎవరు లేరు, వాడు ఒక్కడు తప్పించి కింద కాలు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు అని చెప్పి ఇంకా అరిచాను గట్టిగా, ఏడ్చాను చాలాసేపు. నవ్వుకున్నారు వీళ్ళందరూ. ఇంకా నన్ను ఏడిపించడం వల్ల ఫస్ట్ ఉంటారు. అండ్ ఆ భూగోళంలో లింగాలు అసలు ఇప్పటికీ మర్చిపోలేను నేను, అలా ఉన్నాయి. అండ్ ప్లేసెస్ ఇంకొక ప్లేస్కి అంటే పక్కనే ఇవన్నీ ఒక్కటే దగ్గర మొత్తం కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి ఇంకా తిరగాలంటే. ఏదో దేవుడు రాజు అనుకుంటా గుర్రాల మీద, నాకు తెలియదు. అక్కడ నేమ్స్ ఉన్నాయి కానీ అంత చదివే టైం కూడా మాకు లేదు. అక్కడ ఏదో చెప్తున్నా నేను, కానీ వాయిస్ కరెక్ట్గా లేదు, అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎంత పెద్దదంటే ఆ గుర్రాల మీద రాజు, అది చాలా పెద్దది. చూసిన కదా నేను ఎంత చిన్న చీమలా కనిపిస్తున్నాను. అసలు అవన్నీ కళ్ళతో చూస్తేనే ఇంకా అర్థమవుతాయి, ఇలా వీడియోలో కూడా అర్థం కాదు. అంత బాగున్నాయి. గైస్ నేనైతే ద్వారపూడిలో ఈ ఐటమ్ కొనుక్కున్న. ప్రైస్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి. ఓకే, ద్వారపూడి మొత్తం టెంపుల్స్ అన్నీ తిరిగేసాం. ఆఫ్టర్నూన్ 3కి వచ్చాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 ఇలా అవుతుంది. అసలు 2.5 hours నాన్ స్టాప్గా చూడని దేవుళ్ళందరినీ చూసేసాం. పాపాలన్నీ తొలిగిపోతాయి మాకు. ఎవరైనా టెంపుల్స్కి రావాలి అనుకుంటే ఖచ్చితంగా ద్వారపూడి రండి, దర్శించుకోండి. అందరూ చాలా దేవుళ్ళు ఉన్నారు. అండ్ మన ఇండియాలో నెంబర్ 2 టెంపుల్ అంట ఇది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.